మార్నింగ్ చిల్డ్రన్స్. హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు క్లాస్లో మనము కిరణజన్య సంయోగక్రియ గురించి నిన్న చదువుకున్నాము. ఈరోజు కిరణజన్య సంయోగక్రియ రెండు దశల్లో జరుగుతుందన్నటువంటిది చెప్పాము. యాంత్రికము అన్నటువంటిది కిరణజన్య సంయోగక్రియ యాంత్రికము. ఒకటి కాంతి చర్య, రెండు నిష్కాంతి చర్య. ఈ రెండు దశల్లో పూర్తయి పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి ఆకులలోని పత్రహరితలు. కాంతి చర్య అన్నటువంటిది కాంతి రసాయన చర్య అని పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో లైట్ డిపెండెంట్ రియాక్షన్ అని కూడా పిలుస్తారు. ఈ చర్యలో కాంతి ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి దీన్ని కాంతి చర్య అని పిలవడం జరిగింది. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త వచ్చేసి హిల్ అని పిలుస్తారు అన్నమాట. కాబట్టి దీన్ని హిల్ చర్య అని కూడా పిలుస్తారు. సో ఇది ఎక్కడ జరుగుతుంది హరితరేణువులో అని అంటే, హరితరేణువులో మనము గ్రాన తైలకాయిడ్లని చూసాము. దొంతలుగా పెంచబడినటువంటి నిర్మాణాలను హరితరేణువు చూసాము. ఆ హరితరేణువులోని నిన్న బొమ్మ కూడా వేశారు మీరు. దాంట్లో గ్రాన అనే నిర్మాణం ఉంది, అందులో జరుగుతుంది. ఈ చర్య కూడా కాంతి చర్య 3 దశలు, 3 సోపానాలు లేదా 3 దశల్లో జరుగుతుంది. మొదటి దశ ఏమిటి అని అంటే, క్లోరోఫిల్ కాంతి శక్తికి బహిర్గతం చేసినప్పుడు ఏదైతే పత్రము ఉంటుందో అది సూర్యకాంతికి బహిర్గతమైనప్పుడు సూర్యకాంతిలో ఉన్నటువంటి ఫోటాన్లు అన్నటువంటివి, సూర్యకాంతిలో ఉన్నటువంటి ఫోటాన్ అనే నిర్మాణాలు ఆకులోని పత్రహరితంలో ఉన్నటువంటి నీటిని విచ్ఛిన్నం చెందించి హైడ్రోజన్ ప్లస్ హైడ్రాక్సిల్ అయాన్లుగా మారుస్తాయి. దీన్ని ఫోటోలైసిస్ చర్య అని అంటారు. మొదటి సోపానంలో క్లోరోఫిల్ కాంతి చర్యకు బహిర్గతమై ఫోటాన్లను శోషించుకుంటుంది పత్రహరితం. మొదటి సోపానంలో పత్రహరితంలో ఉన్నటువంటి క్లోరోఫిల్ ఏదైతే ఉంటుందో అది కాంతికి బహిర్గతమై ఫోటాన్లను తీసుకుంటుంది. ఈ ఫోటాన్లు ఎక్కడ ఉంటాయి? సూర్యకాంతిలో ఉన్నటువంటి నిర్మాణాలను ఫోటాన్లు అంటారు. ఆ ఫోటాన్లను ఈ పత్రం అన్నటువంటి నిర్మాణము అంటే హరితరేణువు తీసుకుంటుంది. ఇది మొదటి సోపానంలో జరిగేటువంటి కాంతి చర్యలో మొదటి సోపానంలో జరిగే చర్య. ఇక రెండవ సోపానం ఏంటో మనం చూద్దాం. కొంచెము పెద్దగా మీకు కనిపించే విధంగా పెడుతున్నాను. ఇదంతా మీకు మళ్ళీ వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది మన గ్రూప్లో. సరే, ఇక రెండవ సోపానంలో ఏదైతే ఫోటాన్లు పత్రహరితంలోకి వచ్చి ఉంటాయో ఆ ఫోటాన్లు పత్రహరితంలో ఉన్నటువంటి నీటి అణువును విచ్ఛిన్నం చేస్తాయి. విచ్ఛిన్నం చేసి చూడండి కదా, నీటి అణువు అనేది మనకు తెలుసు, H2O అంటే నీరు. దీన్ని విచ్ఛిన్నం చేసి H+ గాను OH- అయాన్లుగాను విడగొట్టబడడం జరుగుతుంది. ఇది రెండవ సోపానంలో జరిగే చర్య. అంటే ఫోటాన్ల సహాయంతో నీటి అణువు విచ్ఛిన్నం చెందుతుంది. ఫోటోలైసిస్ అని దీన్ని పిలుస్తారు. ఫోటో అంటే కాంతి, లైసిస్ అంటే విచ్ఛిన్నం చేయడము అని అర్థం. సో ఇక్కడ ఏది విచ్ఛిన్నం చేయబడుతుంది? నీటి అణువు విచ్ఛిన్నం చేయబడుతుంది. దేని ద్వారా విచ్ఛిన్నం చేయబడుతుంది? కాంతి ద్వారా విచ్ఛిన్నం చేయబడుతుంది. కాంతిలో ఏమున్నాయని చెప్పుకున్నాము? ఫోటాన్లు ఉన్నాయని చెప్పాము. సో ఈ విధంగా జరిగే చర్యను ఫోటోలైసిస్ అని పిలుస్తారు. దీన్ని కాంతి విశ్లేషణ అని కూడా పిలుస్తారు. దీన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త హిల్ కాబట్టి ఈ చర్యను, కాంతి చర్యను ఇంకొక విధంగా హిల్ చర్య అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవ సోపానంలో ఏం జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే H+OH- అయాన్లుగా విడగొట్టబడడం జరుగుతుందో ఆ విడగొట్టబడినటువంటి అయాన్లు ఏవైతే ఉన్నాయో OH- అయాన్లు ఒకదాని వెంట ఒకటి జరిగే చర్యల పరంపరంగా ఈ నీరు అందుతూనే ఉంటుంది. మొక్కలోని పత్రహరితానికి సూర్యుడి నుంచి కాంతి అందుతూనే ఉంటుంది. కాంతి అందినప్పుడల్లా ఈ నీటి అణువు విచ్ఛిన్నమై H+ గాను OH- గాను విడిపోతూ ఉంటాయి. ఇక మూడవ సోపానంలో ఈ OH- అయాన్లన్నీ కలిసి మళ్ళీ నీటిని ఏర్పరచుకుంటూ ఉంటాయి. ఇక ఆ విధంగా నీటిని ఏర్పరచుకునే చర్యలో H+ అయాన్లు మాత్రమే మిగులుతూ ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, H+ అయాన్లు మాత్రమే మిగులుతూ ఉంటాయి. OH- అయాన్లు మళ్ళీ చర్యలో పాల్గొని నీటి అణువును ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ విధంగా లోనవుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడేటువంటి చర్యలలో భాగంగా మనకు కాంతి చర్య పూర్తి అయ్యే సమయానికి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మరియు నికోటినమైడ్ అడినోసిన్ డైఫాస్ఫేట్ అనే అంత్య పదార్థాలు ఏర్పడతాయి. వీటిని శక్తి గ్రాహకాలు అని పిలుస్తారు. సో మీకు పరీక్షలో కూడా అడుగుతుంటారు, కాంతి చర్యలో ఏర్పడే అంత్యగ్రాహకాలు ఏవి అని అంటుంటారు. ఆ అంత్యగ్రాహకాలు ఏంటి? మనకి ఇక్కడ ATP మరియు NADPH. వీటి యొక్క డెఫినేషన్లు లేదా
ఎక్స్పాన్షన్ నిర్వచనం ఏంటంటే ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఏటీపీ అంటే. నెక్స్ట్ ఎన్ఏడిపిహెచ్ అంటే నికోటినమైడ్ అడినోసిన్ డైఫాస్ఫేట్ అని పిలుస్తారు. సో ఈ 3 సోపానాలలో కాంతి చర్య జరుగుతుంది. కాంతి చర్యలో ఎన్ని సోపానాలు ఉన్నాయి? 3 సోపానాలు ఉన్నాయి. మొదటి సోపానంలో ఏం జరుగుతుంది? బాగా జాగ్రత్తగా వినాలా. మొదటి సోపానంలో ఏం జరుగుతుంది? పత్రహరితము కాంతికి బహిర్గతమై ఫోటాన్లను గ్రహించడం జరుగుతుంది. రెండవ సోపానంలో ఫోటాన్లను గ్రహించినటువంటి పత్రహరితంలోని నీరు విచ్ఛిన్నం చేయబడి OH- గాను H+ అయాన్లు కానీ విడగొట్టడం జరుగుతుంది. మూడవ సోపానంలో ఈ OH- అయాన్లన్నీ కలిపి మళ్ళీ నీటిని ఏర్పరిచి మొక్క యొక్క అవసరాలకు మిగతా అవసరాలకు వాడుకోవడం జరుగుతుంది. ఇక H+ అయాన్ల సమక్షంలో కాంతి చర్యలో చివరగా ఏర్పడే పదార్థాలు ఏటీపీ మరియు NADPH. వీటిని కాంతి చర్య అంత్య ఉత్పన్నాలు అంటారు. సో ఈ 3 చర్యలు జరగాలంటే మనకి ఏమవసరం? ఇక్కడ కాంతి అవసరం. కాబట్టి ఈ చర్యను ఏమంటున్నాము? కాంతి చర్య అని పిలుస్తాము. అర్థమైంది అనుకుంటాను. రైట్. ఇక నిష్కాంతి చర్యలకి ఇక్కడ చూడండి, నిష్కాంతి చర్య, దీన్ని జీవ సంశ్లేషణ దశ అని కూడా పిలుస్తారు. ఎప్పుడైతే మనము కాంతి చర్య అంత్య ఉత్పన్నాలు ఏటీపీ NADPH అంటారు, వీటిని ఏమన్నా మనం శక్తి గ్రాహకాలు అని కూడా పిలుస్తాం. ఇంతవరకు కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగపడలే. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగపడలేదు మనం. సో నిష్కాంతి చర్య అన్నటువంటి చీకటిలో లేదా రాత్రిలో జరుగుతుందని అర్థం కాదు. నిష్కాంతి అంటే ఏమని? కాంతి లేకున్నా కూడా జరిగేటువంటి. పగలుపూట వానవాడ వచ్చే కాంతి ఉంటుందా? ఉండదు. కాబట్టి అప్పుడు కూడా కాంతి లేని సందర్భంలో ఇది లోపల చర్యలు జరుపుకుంటుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? హరితరేణువులోని స్ట్రోమాలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్ అని ఏదైతే మనం పిలుచుకుంటూ ఉంటామో పత్రంలో ఉన్నటువంటి హరితరేణువులో స్ట్రోమా అనే నిర్మాణం నిన్న మీరు బొమ్మ వేశారు. గ్రానా, స్ట్రోమా, గ్రానా థైలకాయిడ్, స్ట్రోమా థైలకాయిడ్, పిండి పదార్థాలు అని బొమ్మలో భాగాలు కూడా గుర్తించడం జరిగింది. సో స్ట్రోమాలో జరుగుతుంది ఇక్కడ నిష్కాంతి చర్య అనేటువంటి. కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది అని చెప్పాము? గ్రానాలో జరుగుతుంది. నిష్కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది? స్ట్రోమాలో జరుగుతుంది. రైట్, ఓకే. అది ఒకసారి బొమ్మను కూడా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. క్లోరోప్లాస్ట్ హరితరేణు. సో ఇక్కడ కాంతి చర్యలో ఏర్పడినటువంటి H+ అయాను ఏదైతే ఉంటుందో అది NADPHగా ఏర్పడుతుందని చెప్పాము. ఈ NADPH నికోటినమైడ్ అడినోసిన్ డైఫాస్ఫేట్ అన్నటువంటి ఈ నిర్మాణము గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఏటీపీని ఉపయోగించుకొని కాంతి చర్యలో అంత్య ఉత్పన్నాలుగా ఉన్నటువంటి ఏటీపీ NADPHను ఉపయోగించుకొని గ్లూకోజ్ను తయారు చేసుకుంటుంది. గ్లూకోజ్ను తయారు చేసుకుంటుంది. దీనిని మనము మధ్యస్థ పదార్థాలుగా అనేకం ఏర్పడతాయి, కానీ చివరకు మనకు గ్లూకోజ్ అన్నటువంటి నిర్మాణం ఏర్పడుతుంది. సో గ్లూకోజ్ అన్నటువంటిది ఏంటి? ఇక్కడ పిండి పదార్థాన్ని గ్లూకోజ్ అంటారు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలలో తయారు చేసుకున్నటువంటి పిండి పదార్థాన్ని గ్లూకోజ్ అని పిలుస్తారు. సో కాంతి చర్య, నిష్కాంతి చర్య ఇది మనం. సో ఆకులో పిండి పదార్థం తయారైంది. ఇది తన అవసరాలకు జీవక్రియలకు ఉపయోగించుకుంటూ ఉంటుంది. సో ఈ పిండి పదార్థం తయారైందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రయోగం ఉంది. ఆ ప్రయోగం ఏంటో మనం చూద్దాం. ఇవన్నీ మీకు మళ్ళీ వాట్సాప్లో పెడతాను, ఏమి ఇబ్బంది లేదు, బయట చెప్తాను నేను. మళ్ళీ చూసుకోండి. రైట్, ఇక్కడ మీకు ఆకులో కిరణజన్య సంయోగక్రియ జరిగి పిండి పదార్థం ఏర్పడిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ప్రయోగం ఉంది. దీన్ని మిథైలేటెడ్ స్పిరిట్తో చేసేటువంటి ప్రయోగం అని చేస్తారు. సో ఇక్కడ ఏం ప్రయోగం, ఈ ప్రయోగం ఎలా చేస్తారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పత్రంలో పిండి పదార్థము లేదా గ్లూకోజ్ తయారైందా లేదా అని మనం తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రయోగము. సరే, ఈ ప్రయోగం ఏ విధంగా చేస్తాము? ఇది ముఖ్య ఉద్దేశం. దీనికి కావాల్సిన పరికరాలు ఏమిటి అన్నటువంటి ఒకసారి మనం పరిశీలిస్తాం. ఇక్కడ బొమ్మ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పెద్ద బీకర్ ఉంది మరియు ఒక టెస్ట్ ట్యూబ్ ఉంది. బీకర్లో నీరు ఉంటుంది, టెస్ట్ ట్యూబ్లో మాత్రం మిథైలేటెడ్ స్పిరిట్ అన్నటువంటి దాన్ని తీసుకుంటాం.
ఈ విధంగా మిథైలేటెడ్ స్పిరిట్లో ఒక లేత ఆకును తీసుకొని మనం అందులో ఈ టెస్ట్ ట్యూబ్లో పెడతాం. ఇంకా అదేవిధంగా ఏం అవసరం అనేది ఇంకా తెలుసుకుందాం. సో ఒక బున్సెన్ బర్నర్ అవసరం, ఒక స్టాండ్ అవసరం, అదేవిధంగా పెట్రీ డిష్ అంటే ఒక వాచ్ గ్లాస్ లాంటి పెట్రీ డిష్ ఆ ఆకును తీసుకొని వేసేదాన్ని. రౌండ్గా ఉన్నటువంటి పెట్రీ డిష్ అన్నటువంటిది గాజుతో తయారై ఉంటుంది, లేదా వాచ్ గ్లాస్ అయినటువంటిదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయోడిన్ మిశ్రమం, పిల్లర్. ఈ విధమైనటువంటి పరికరాలు మనకు అవసరం ఈ ప్రయోగం చేయడానికి. సో ఒకసారి మళ్ళీ ప్రయోగ పరికరాలు, రసాయనాలు తెలుసుకుందాం. ఒక బీకరు మరియు ఒక టెస్ట్ ట్యూబు, ఒక తాజా పత్రము మరియు నీరు, దీనిని మిథైలేటెడ్ స్పిరిట్ అన్నటువంటిది మరియు అయోడిన్ ద్రావణం, బున్సెన్ బర్నర్, స్టాండ్, పెట్రీ డిష్ ఆర్ వాచ్ గ్లాస్, ఇవి మనకు కావాల్సినటువంటి పరికరాలు. సో ఈ విధంగా పరికరాలు చేసుకున్న తర్వాత ప్రయోగ నిర్వహణ ఏ విధంగా చేస్తామో చూద్దాం. మొదటిసారిగా స్టాండ్ కింద బున్సెన్ బర్నర్ను వెలిగించి స్టాండ్ మీద బీకర్ పోసి బీకర్లో నీటిని పోసి బాగా మరిగించాలి. తర్వాత టెస్ట్ ట్యూబ్లో మిథైలేటెడ్ స్పిరిట్ని తీసుకొని ఒక పొడవాటి పత్రం అయితే మనకు ఈజీగా బాగా టెస్ట్ ట్యూబ్లో పడుతుంది అన్నమాట. మంచి ఆకుపచ్చగా ఉన్నటువంటి ఒక పత్రాన్ని తీసుకొని ఆ మిథైలేటెడ్ స్పిరిట్ కలిగినటువంటి టెస్ట్ ట్యూబ్లో ఉంచవలెను. ఉంచిన తర్వాత కొద్దిసేపు బాగా వేడి చేసిన తర్వాత టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి పత్రం, మిథైలేటెడ్ స్పిరిట్ సాధారణంగా లేత పసుపు రంగులో ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత లేదా 5 నిమిషాల తర్వాత పరిశీలిస్తే ఆ లేత ద్రావణము వేడి నీళ్ళలో పెట్టడం వల్ల ఈ టెస్ట్ ట్యూబ్ను ఆ పత్రంలో పసుపు పచ్చగా ఉన్నటువంటి మిథైలేటెడ్ స్పిరిట్ ద్రావణము పూర్తి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. తర్వాత ఈ ఆకు మాత్రం పాలిపోయిన రంగులోకి మారిపోయి ఉంటుంది. ఎప్పుడైతే పాలిపోయిన రంగు వస్తూ ఉంటుందో వచ్చిందో అప్పుడు పత్రాన్ని టెస్ట్ ట్యూబ్ నుండి తీసేసి బున్సెన్ బర్నర్ను ఆఫ్ చేసుకొని ఆ పెట్రీ డిష్లో లేదా వాచ్ గ్లాస్లో పెట్టుకొని కొద్దిసేపు ఆరే విధంగా చేసి తర్వాత మనము అయోడిన్ ద్రావణాన్ని 2 చుక్కలు ఆ పత్రం మీద ఏదైతే మనం బున్సెన్ బర్నర్లో వేడైనటువంటి టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి పత్రం పాలిపోయిన రంగును కలిగి ఉంటుందో దాన్ని బయటికి తీసి అక్కడ నుండి అయోడిన్ ద్రావణాన్ని చుక్కలుగా వేయవలెను. ఎప్పుడైతే అయోడిన్ ద్రావణాన్ని చుక్కలుగా ఆ పాలిపోయినటువంటి లేత రంగును అంటే లేత తెలుపు రంగు లేదా లేత బూడిద రంగు కలిగినటువంటి ఈ పత్రము అయోడిన్ ద్రావణము లేదా బెటాడిన్ ద్రావణం చుక్కలు 2-3 చుక్కలు వేస్తూనే ఆ పత్రం యొక్క రంగు నీలం రంగులోకి మారుతుంది. ఎప్పుడైతే నీలం రంగులోకి మారుతుందో అప్పుడు ఏమని అర్థం అంటే రసాయన శాస్త్రపరంగా ఏ పదార్థం అయితే అయోడిన్ ద్రావణంతో నీలిరంగుని ఇస్తుందో ఆ పదార్థంలో కార్బోహైడ్రేట్ లేదా గ్లూకోజ్ లేదా పిండి పదార్థము ఉంది అని అర్థము. ఈ విధంగా ప్రయోగాన్ని నిర్వహించవచ్చు. మీరు ఈ ప్రయోగ విధానాన్ని అంతా నీట్గా రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ కూడా ఉంది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. సో అర్థమైంది. మరి ఒక్కసారి మళ్ళీ ప్రయోగాన్ని చెప్తాను. బున్సెన్ బర్నర్ సహాయంతో వెలిగించి స్టాండ్ మీద బీకర్ను ఉంచి కొన్ని నీటిని పెట్టి వేడి చేయాలి. తర్వాత ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని అందులో మిథైలేటెడ్ స్పిరిట్ను ఉంచి దానిలో ఒక తాజా పత్రాన్ని ఉంచి ఆ వేడి నీటిలో ఈ టెస్ట్ ట్యూబ్ను ఉంచాలి. మిథైలేటెడ్ స్పిరిట్ మరియు తాజా పత్రంను కలిగినటువంటి టెస్ట్ ట్యూబ్ను కొద్దిసేపు వేడి చేసిన తర్వాత పసుపు పచ్చ రంగులో ఉన్నటువంటి మిథైలేటెడ్ స్పిరిట్ ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. కారణం ఏంటంటే పత్రంలో ఉన్నటువంటి పత్రహరితాన్ని మొత్తాన్ని తీసుకోవడం వల్ల ఆ ద్రావణము ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఎప్పుడైతే ఆకుపచ్చ రంగులోకి మారుతుందో అప్పుడు ఆకు మాత్రము పాలిపోయిన రంగులోకి మారుతుంది. అప్పుడు ఆ పత్రాన్ని తీసేసి పెట్రీ డిష్ లేదా వాచ్ గ్లాస్లో ఉంచి దాని మీద అయోడిన్ లేదా బెటాడిన్ అనే 2 చుక్కల ద్రావణాన్ని, రెండిట్లో ఏదైనా సరే ఏది దొరికితే అందుబాటులో ఆ ద్రావణాన్ని 2 చుక్కలు ఇక్కడ వేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి పాలిపోయిన రంగు కలిగినటువంటి పత్రము యొక్క రంగు ఈ చుక్కలు వేయడం వల్ల నీలం రంగులోకి మారుతుంది. దీనివల్ల మనం ఏం నిర్ధారించవచ్చు అంటే అయోడిన్ ద్రావణము యొక్క ఉపయోగం ఏమిటంటే ఏ పదార్థం మీదైతే వేస్తామో ఆ పదార్థం నీలిరంగులోకి మారుతుందో ఆ పదార్థం గ్లూకోజ్ లేదా కార్బోహైడ్రేట్ లేదా పిండి పదార్థాన్ని కలిగి ఉంది. ఇది పిండి పదార్థ పరీక్షకు ఉపయోగించే ద్రావణము అని అర్థం.
సో మనం ఈ ఆకుల పిండి పదార్థం తయారైందా లేదా? ఒకవేళ నీలం రంగులోకి రాకపోతే అప్పుడు పిండి పదార్థం లేనట్లాగా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమైనా నీలి రంగులోకి వచ్చింది. కాబట్టి దీని యొక్క సూత్రం ఏంది? రసాయన శాస్త్రపరంగా అయోడిన్ ద్రావణంతో నీలి రంగుకి ఇస్తే అది పిండి పదార్థం అని అర్థం. సో మనం దేంట్లో పిండి పదార్థాన్ని చూసాము? ఆకులో పిండి పదార్థాన్ని. కాబట్టి ఆకులో పిండి పదార్థం తయారవుతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రయోగం. సో ఈ ప్రయోగాన్ని మనం ప్రయోగశాలలో కూడా చేయొచ్చు. అర్థమైంది అనుకుంటాను. రైట్. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ గురించి మనం చదువుకుంటున్నాం. కిరణజన్య సంయోగక్రియ గురించి చదువుకున్నప్పుడు ఏం చెప్పాము? ఆకుపచ్చని మొక్కలలోని ఆకుపచ్చని పత్రాలైనటువంటి లో ఉన్నటువంటి హరితరేణువులు, పత్రాలలోని హరితరేణువుల ద్వారా గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను, పత్రాలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను, నేల నుండి నీటిని, సూర్యుని నుండి కాంతిని తీసుకొని పత్రహరితం సమక్షంలో కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థము లేదా గ్లూకోజ్ను తయారు చేసుకునే విధానాన్ని ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియ అని చెప్పడం జరిగింది. సరే, బాగా చెప్పారు సార్, ఇది కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని, పిండి పదార్థం ఏర్పడింది, ప్రయోగం ద్వారా నిరూపించారు, పిండి పదార్థం తయారైందని. అదేవిధంగా ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఎలా తెలుసుకుంటాము? ఈ ప్రయోగంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క అవసరం ఉపయోగపడిందని ఎలా తెలుసుకుంటాము? దానికి ఒక పరీక్ష ఉంది, అది ఒకసారి చూడండి. ఇక్కడ మీరు మొత్తం దీనికి ఈ బొమ్మను చూపిస్తాను, దీని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా అర్థం. రైట్, ఇక్కడ చూడండి. కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని తెలిపే ప్రయోగము. దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ అవసరమని తెలిపే ప్రయోగము. ఓకే, దీనికోసం మనకు కావాల్సినటువంటి పరికరాలు: కుండీలో పెరుగుతున్నటువంటి ఒక చిన్న మొక్క, మంచి పొడవాటి పత్రాలు కలిగినటువంటి తాజాగా ఉన్నటువంటి మొక్క, అదేవిధంగా ఒక గాజు సీసా, చిన్న బిరడా కలిగినటువంటి గాజు సీసా, ఒక స్టాండ్, మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణము మరియు అయోడిన్ ద్రావణం లేదా బెటాడిన్ ద్రావణం, ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చు. పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం కంపల్సరీగా ఉండాలి, మరియు కుండీలో పెరుగుతున్న మొక్క ఉండాలి. సో ఈ విధమైనటువంటి, లేదా పెట్రీ డిష్ ఒకటి పెట్టుకోవచ్చు, లేదా వాచ్ గ్లాస్ ఒకటి పెట్టుకోవచ్చు. ఇది ప్రయోగానికి కావాల్సినటువంటి పరికరం. సో ఈ ప్రయోగాన్ని ఎలా చేయాలి? మొదట ఈ ప్రయోగానికి ఎంచుకున్నటువంటి కుండీలో ఉన్నటువంటి మొక్కను కుండీతో సహా 2-3 రోజులు చీకటి గదిలో ఉంచాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కుండీతో సహా 2-3 రోజులు చీకటి గదిలో ఉంచాలి. ఎందుకు చీకటి గదిలో ఉంచాలి అని అంటే, దానిలో ఉన్న పిండి పదార్థం అంతా మొక్కకు ఉపయోగపడిపోతుంది. ఇక పిండి పదార్థం ఉండదు దాంతో. అంటే మొక్కలో పిండి పదార్థాన్ని పూర్తిగా తీసేయడం కోసము 2-3 రోజులు చీకటి గదిలో ఉంచాలి. సరే, 2-3 రోజులు అయిపోయింది, చీకటి గదిలో నుంచి బయటికి తెచ్చాను. బయటికి తెస్తూనే రబ్బర్ బ్లేడాల సహాయంతో ఈ విధంగా ఒక సీసాలో కొంచెం వరకు, ఇది నుంచి ఇక్కడి వరకు, ఇక్కడ గీత లాగా కనిపిస్తుంది, పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని పోయాలి. ఖాళీ సీసాలో పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కొంచెం పోయాలి. పోసి ఒక స్టాండ్ మీద పెట్టి మొక్కలో ఒక కొమ్మకు చెందినటువంటి ఆకును తీసుకొని, ఆకును తెంచకూడదు, మొక్కకే కలిగి ఉండాలి. సగ భాగాన్ని సీసా లోపల ఉండేటట్లు అమర్చి చుట్టూ రబ్బర్ కార్కులు పెట్టి బిగించాలి. ఆ సీసాలోకి వెళ్ళినటువంటి ఆకు సగ భాగము కింద పొటాషియం హైడ్రాక్సైడ్ను తగలకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసి ఎండలో బాగా సూర్యకాంతి తగిలే చోట ఒక 2-3 గంటలు లేదా 4 గంటలు కిరణజన్య సంయోగ క్రియ జరగడం కోసం అక్కడ ఆరుబయట ఎండలో పెట్టి తరువాత బయటికి తీస్తాం. ఆ మొక్క నుండి ఆకును కట్ చేసి సీసాతో సహా పక్కన పెట్టుకుంటాం. పెట్టుకొని మన ల్యాబ్లోకి, రూమ్లోకి వచ్చిన తర్వాత మెల్లిగా ఆకును బయటికి తీయాలి. ఆకును బయటికి తీసి అయోడిన్ పరీక్ష చేస్తే సగభాగం మాత్రమే నీలి రంగులోకి మారి ఉంటుంది, మిగిలిన సగభాగం ఆకుపచ్చ రంగులో అలాగే ఉంటుంది. ఆ నీలి రంగులోకి మారిందంటే ఏమని అర్థం? అక్కడ పిండి పదార్థం తయారైందని అర్థం. ఇక్కడ దీని మీద చల్లినాం, దీని మీద ఈ భాగంలో చల్లినాం, అయోడిన్ ఈ భాగంలో చల్లినాం, కానీ ఇక్కడ మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉంది, ఇక్కడ మాత్రం నీలి రంగులోకి మారింది. ఇక్కడ ఎందుకు మారలేదు, ఇక్కడ ఎందుకు మారింది అన్నటువంటిది ఇక్కడ మనకు ప్రయోగ పరిశీలన తెలుసుకోవాలి. ఎందుకు మారింది చెప్తాను ఇప్పుడు మనం. సో ఇక్కడ మొక్కకు సీసాకు సగభాగం బయటికి ఉంది, ఈ పత్రము సగభాగం సీసా లోపల ఉంది. బయట ఉన్నటువంటి ఈ భాగము చుట్టూ
ఈ సీసా దగ్గర కార్కు బాగా బిగించి లోపలి గాలి చొరబడకుండా పెట్టాము. కాబట్టి బయట ఉన్న ఈ భాగానికి సూర్యుడి నుంచి కాంతి అందుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అందుతుంది, మొక్క నుండి నీరు అందుతుంది. సో కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కావాల్సినటువంటి అన్ని ముడి పదార్థాలు అక్కడ అందాయి. కాబట్టి సీసా బయట ఉన్నటువంటి ఈ భాగంలో అయోడిన్ ద్రావణంలో పిండి పదార్థాన్ని ఏర్పరిచింది. అదే సీసా లోపల ఉన్న భాగానికి నీరు అందుతుంది, సూర్యుడి నుంచి కాంతి సీసా ద్వారా కూడా బయట నుంచి కూడా లోపలికి కాంతి పోతుంది, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ కాబట్టి. ఇక అందరిది ఏంది, గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అందలేదు. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక లోపం జరిగింది, అందలేదు. కాబట్టి ఇక్కడ పిండి పదార్థం ఏర్పడలేదు. సో ఈ విధంగా పిండి పదార్థం ఏర్పడలేదు కాబట్టి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అందలేదు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, కిరణజన్య సంయోగక్రియ జరగాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క అవసరము ఇక్కడ ఎంతైనా ఉంది. మొక్కలకు కిరణజన్య సంయోగక్రియ జరగాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరము. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ప్రయోగానికి, పిండి పదార్థ ప్రయోగానికి ఏ ద్రావణం వాడుతున్నాం, ఇక్కడ అయోడిన్ ద్రావణాన్ని వాడుతున్నాం. అది లేకపోతే బెటాడిన్ ద్రావణాన్ని 2-3 చుక్కలు ఆకు మీద ఈ వైపు ఆ వైపు వేస్తే చాలు. అన్నీ సమకూలంగా అందినటువంటి ఏరియాలో, పత్రంలోని ఏరియాలో నీలిరంగు ఏర్పడుతుంది. కారణము అన్ని కార్బన్ డైఆక్సైడ్ అందింది, నీరు అందింది, సూర్యరశ్మి అందింది, పత్రహరితం ఉంది ఆటోమేటిక్గా. సో అక్కడ పిండి పదార్థం ఏర్పడింది. సీసాలోకి వెళ్ళినటువంటి భాగంలో గాలి ద్వారా గాలి లోపలికి పోలేదు, కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ లోపల మొక్కలోని పత్రంలోని భాగానికి అందలేదు, కాబట్టి అక్కడ పిండి పదార్థం ఏర్పడలేదు. సో ఇక్కడ పిండి పదార్థం ఏర్పడలేదు కాబట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అందలేదు. ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడ ఏంటి, ఒక ఇంపార్టెంట్ ఫోటోసింథసిస్ లేదా ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ జరగాలి అని అంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఈ ప్రయోగం ద్వారా మనం తెలపవచ్చు. దీనికి సంబంధించినటువంటి బొమ్మ, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్లు మీకు తర్వాత మళ్ళీ ఇస్తాను. రైట్. ఇక ఇంకోటి ఏం అవసరం అని చెప్పాము, కాంతి అవసరం అని చెప్పాము కిరణజన్య సంయోగక్రియ. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్, కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని తెలిపే ప్రయోగంలో మనము ఇక్కడ ఒక వెడల్పు ఆకులు కలిగినటువంటి కుండీలో పెరుగుతున్నటువంటి మొక్కను తీసుకోవాలి. దీనికి కూడా ఈ ప్రయోగం వచ్చేసి కావాల్సినటువంటి పరికరాలు ఏదో ఒక రేకు కానీ, ఫోటో ఫిల్మ్ కానీ, ఏదో ఒక ఆకారంలో అంటే పూర్తిగా హోల్ వచ్చే విధంగా స్టార్ గుర్తు కానీ, మన ఇన్సియల్ ఎస్ గుర్తు కానీ, ఇంకోటి ఏదైనా 0 కానీ, ఏదో ఒక అక్షరంతో, అంటే ఈ ఎల్లో ఏదైతే చూపిస్తూ ఉన్నారో ఈ భాగం అంటే ఆకు పెట్టినప్పుడు ఎస్ అనే భాగం మనకు ఆ గ్రీన్లో కనపడాలి. ఓకే, ఆ విధంగా 2 షీట్స్ను మనము తయారు చేసుకోవచ్చు. ఉదాహరణ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎస్ అని తయారు చేసుకుంటాం, ఇట్లా బాగా బొక్కేసుకుంటాం ఒక వెడల్పుతో. అదేవిధంగా ఇటువంటి ఇంకొక షీట్ ఈ పక్క కూడా దీన్ని కూడా ఎస్ అని తయారు చేస్తాం. అంటే ఒక అక్షరాన్ని 2 పార్ట్లుగా తయారు చేసుకోవాలి. అంటే కింద పైన ఆకుకు పెట్టాలి. కింద పైన ఆకుకు పెట్టడం వల్ల వచ్చేటువంటి రైట్, ఇట్లా ఆకు ఉంది, దీంట్లో మనము ఎస్ అనేది ఒక రేకుతో ఇట్లా పెట్టుకుంటాం, ఒక స్టార్ గుర్తు కానీ ఎస్ గుర్తు కానీ పెట్టి వచ్చే విధంగా. ఈ విధంగా మనము ఒక పేపర్ను ఏదో ఒకటి పెట్టుకోవడం జరిగింది. ఉదాహరణకు మీకు ఒకటి చిన్న పేపర్ కటింగ్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ పేపర్ కటింగ్ ఒకసారి నేను చూస్తాను ఏ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను అన్నట్టు. సో ఈ విధంగా 2 హోల్స్ కలిగినటువంటి పేపర్లను తీసుకున్నాను. 2 హోల్స్ను ఆ పత్రం పై భాగంలోను మరియు కింది భాగంలోను ఈ విధంగా పెట్టేసి, అంటే పత్రంలో మిగతా భాగము ఇక్కడ వరకు పైన కింద క్లిప్లు వేసుకుంటాం. సో ఈ భాగము గ్రీన్లో ఉంటుంది, ఈ భాగం కనపడలేదు. ఇక్కడ మనము క్లిప్లు వేసి డెరుగా పెట్టేస్తాం గాలి సొరబడుతుంది. ఈ విధంగా ఈ విధమైనటువంటి సెట్టింగ్ చేయడం కోసం ఉపయోగించుకున్నాను. సరే, ఒక కుండీలో పెరుగుతున్న మొక్క, ఒక ఎక్స్రే పేపర్ లేదా ఒక రేకు, ఏదో ఒక సింబల్లో తయారు చేసుకున్నటువంటి రేకు. సో ఇక ప్రయోగము కావాల్సినటువంటి మొక్కను 2-3 రోజులు చీకటి గదిలో ఉంచాలి. కారణము పిండి పదార్థాన్ని తొలగించాలి. తర్వాత బయటికి ఫ్రెష్గా తీసుకొని వస్తాం. తెచ్చి ఈ విధంగా సెట్టింగ్ చేసుకొని దీన్ని ఆరుబయట సూర్యకాంతిలో
పెట్టినప్పుడు ఒక 2-4 గంటల తర్వాత మళ్ళీ ప్రయోగాన్ని నుండి ఆకును తుంచేసి బయటికి తెచ్చి మనం రూమ్లోకి తెచ్చి ఆకు మీద అయోడిన్ ద్రావణాన్ని వేసినప్పుడు కేవలము చూడండి, ఈ మొత్తం పేపర్ పెట్టినటువంటి భాగం తప్ప మనం ఒక లెటర్ ఎస్ అని పెట్టాము. ఇక్కడ ఎస్ ఉన్న భాగం మాత్రమే బాగా నీలిరంగులోకి మారింది. మిగిలినటువంటి ఈ పేపర్ కలిగినటువంటి పూర్తి భాగము నీలిరంగులోకి మారలేదు. అదేవిధంగా బయట అన్ని వెలుతురు సోకినటువంటి ఈ భాగానికి వెలుతురు సోకింది, ఈ భాగానికి వెలుతురు సోకింది, మధ్యలో కట్ చేసినటువంటి ఈ భాగానికి వెలుతురు సోకింది. అంటే ఏదైతే నల్లగా ఉందో ఆ భాగం ఆకు యొక్క భాగంలో వెలుతురు సోకలేదు, అంటే సూర్యకాంతి అందలేదు. కాబట్టి అందని ప్రాంతంలో మనకు అయోడిన్ ద్రావణంతో బులుగు రంగులోకి అంటే నీలపు రంగులోకి రాలేదు. కాబట్టి అక్కడ కాంతి అది సోకలేదు. కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరిగే పిండి పదార్థము ఆ భాగంలో ఏర్పడలేదు. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని తెలుస్తుంది. ఇది చాలా సింపుల్ టెస్ట్ అన్నమాట. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ హైడ్రిల్లా ప్రయోగం. ఇక్కడ హైడ్రిల్లా ప్రయోగం అన్నటువంటిది ఏంటంటే కిరణజన్య సంయోగక్రియలో మనకి ఏం ఏర్పడుతున్నాయని చెప్పాము, గ్లూకోజ్ ఏర్పడుతుంది, నీరు ఏర్పడుతుంది, ఆక్సిజన్ ఏర్పడుతుంది. ఆక్సిజన్ ఏర్పడుతుంది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అన్నటువంటిది ఒక ఎగ్జాంపుల్ ప్రయోగపూర్వకంగా నిర్వహించాలి. దీనికి కావాల్సినటువంటి పరికరాలు గరాటు, ఒక పెద్ద బీకరు, సాధారణంగా నీరు, హైడ్రిల్లా మొక్క ఇంపార్టెంట్. హైడ్రిల్లా మొక్కను మనం ఇక్కడ వాడతాం. అదేవిధంగా ఒక టెస్ట్ ట్యూబ్, 4x4, ఒక పెద్ద బీకరు, గరాటు, టెస్ట్ ట్యూబు, నీరు, ఇంతే ఈ ప్రయోగానికి కావాల్సినటువంటి పరికరాలు. ఈ ప్రయోగాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ వెలువడుతుందని తెలిపే ప్రయోగం. రైట్, ఇక ప్రయోగాన్ని ఒకసారి మనం చేద్దాం. మొదటగా మనము తెచ్చుకున్నటువంటి హైడ్రిల్లా మొక్కను గరాటులో బాగా చెక్కి కింది వైపు దాన్ని తిరగదిప్పి ఒక పెద్ద బీకర్లోని నీటిలో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. దాని మీద పూర్తి నీటిని ఒక టెస్ట్ ట్యూబ్లో ఫుల్గా నీటిని పట్టి దాన్ని కిందికి వచ్చేసి ఆ గరాటులో బోలించాలి. అంటే టెస్ట్ ట్యూబ్లో నీళ్ళు ఉండాలి, దీంట్లో బీకర్లో నీళ్ళు ఉండాలి. సో ఈ మొత్తం అంతా సెట్టింగ్ ఈ విధంగా మునిగి ఉండాలి. సో తర్వాత మనము ఒక 4-5 గంటల తర్వాత పరిశీలిస్తే, 2-3 గంటల తర్వాత సూర్యరశ్మిలో వచ్చిన తర్వాత పరిశీలిస్తే, అక్కడే ఉండి వెళ్ళి చూస్తే గరాటు నుండి టెస్ట్ ట్యూబ్లోకి గాలి బుడగలు పైకి వెళ్తూ ఉంటాయి. ఈ విధంగా నీటి యొక్క స్థాయి మట్టం తగ్గుతూ ఉంటుంది. తర్వాత పూర్తిగా తగ్గిన తర్వాత దాన్ని ఇదే విధంగా బొటన వేలుతో మూసి ఆ పరికరాన్ని అంటే టెస్ట్ ట్యూబ్ను బయటికి తీసి ప్రయోగ అమరిక నుండి ఒక బొటన వేలుతో బిరుగా పట్టుకొని తీసి మండుచున్న పుల్లను ఆ టెస్ట్ ట్యూబ్ ముందర పెడితే ఇంకా కాంతివంతంగా మండుతుంది. సైన్స్లో, ఫిజిక్స్లో మనకు తెలిసినటువంటి రూల్ ఏంటంటే మండుతున్న పుల్లను ఏదైతే కాంతివంతంగా మండిస్తుందో అది ఆక్సిజన్ అని అర్థం. సో కాబట్టి దీంతో నుంచి ఏం రిలీజ్ అయింది, ఇక్కడ ఆక్సిజన్ విడుదలైంది. అంటే మొక్కలో కిరణజన్య సంయోగక్రియ జరిగి మనకు ఏం విడుదలవుతుంది, ఆక్సిజన్ విడుదలవుతుందని తెలిపే ప్రయోగం ఇది. ఈ విధంగా ఈ ప్రయోగాన్ని మనం తెలుసుకుంటాం. రైట్, నెక్స్ట్ గంటజాడి ప్రయోగం. ఆక్సిజన్ గురించి గంటజాడి ప్రయోగం. ఆక్సిజన్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు, జోసెఫ్ ప్రీస్టే అన్నటువంటి శాస్త్రవేత్త మొక్కలో ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుంది అనుకున్నాం. సో గాలి ప్రధాన పాత్ర వహిస్తుంది అంటే ఏమని అర్థము, కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగించుకునేది ఏంటి, మనం ఏదైతే వదులుతామో కార్బన్ డైఆక్సైడ్ దాన్ని మొక్కలు తీసుకుంటాయి, అది పిండి పదార్థాన్ని తయారు చేసుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. సో మనకు